శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభు. మన కొరకు ఆయన సులువు మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారందరికీ ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు త్వరలో వస్తున్నారు రెండోసారి లోకానికి. ఆయన నమ్మిన వారందరినీ కూడా పరలోకం తీసుకువెళ్తారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు నామం పేరట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, మనము పరిశుద్ధాత్మ దేవుని గురించి నేర్చుకుంటున్నాం. ఇది 6వ ఎపిసోడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏ రీతిగా పనిచేస్తారు, ప్రాముఖ్యంగా ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని పొందిన వారు అన్య భాషల్లో మాట్లాడతారు, ఎవరికి తెలియని భాషల్లో మాట్లాడతారు అనే విషయం, ఇది వాస్తవమా అపోహ అనే విషయాన్ని బైబిల్ గ్రంథం నుంచి మనం నేర్చుకోబోతున్నాం. మనం ఇంతవరకు కూడా బైబిల్ గ్రంథం నుంచి పరిశుద్ధాత్మ గురించి నేర్చుకుంటున్నాం. మరికొన్ని విషయాలు ఉన్నాయి కనుక వచ్చే కార్యక్రమంలో కూడా మరికొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుని గురించి నేర్చుకోబోతున్నాం. ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యంలో కొనసాగుదాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని, మా కుటుంబాల్ని, మా సంఘాలని మీరు ప్రేమించి పరిశుద్ధాత్మ దేవుని గురించి బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకునే కృపను మాకు అనుగ్రహిస్తున్నారు. వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినాన కూడా ఈ అన్య భాషలు మాట్లాడే ఈ యొక్క విషయం మీ వాక్యము నుంచి నేర్చుకుని ఇది వాక్యంలో ఉన్నదా లేదా అనే విషయాన్ని మేము గుర్తించి దానిని మీ వాక్య ప్రకారంగా అర్థం చేసుకొని మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా జీవించే కృప మాకు అనుగ్రహించవలసిందని వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని ఆశీర్వదించండి. ఈ పరిచర్య ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరినీ ప్రత్యేకంగా దీవించండి. ఈ లోతైన మర్మాలు మేము నేర్చుకోవటానికి పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించి పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించమని, ఈ విషయాలు తెలుసుకుని మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా ఈ కడవరకాల చివరి దినాల్లో జీవించే కృప దయచేయమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ రీతిగా పనిచేస్తారు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి వలన అనేకమైన అన్య భాషలు, అనగా మనకు తెలియని భాషలు కూడా మాట్లాడే అవకాశం ఉన్నదా? ఈ విషయాలు బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకోబోతున్నాం. మనకి బైబిల్ గ్రంథంలో ప్రాముఖ్యంగా అపోస్తుల కార్యాల గ్రంథంలో 3 సందర్భాల్లో ప్రస్తావించబడ్డాది. మొదటిది అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం, రెండవది అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం, మూడవది అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయంలో విశ్వాసులు పరిశుద్ధాత్మ శక్తిని పొందిన తర్వాత వారు అన్య భాషల్లో, అనగా వారు నేర్చుకోకుండా వారికి ఎన్నడూ తెలియని భాషల్లో మాట్లాడినట్లుగా మనకు దాఖలాలు ఉన్నాయి. వాటిని గురించి ఈ దినాన్ని మనం నేర్చుకోబోతున్నాం. మనందరికీ తెలిసిన రీతిగా అపోస్తలులు అనగా శిష్యులు యేసు ప్రభు వారితో ఉన్న సమయంలో వారు పరిశుద్ధాత్మ శక్తిని పొందలేదు. యేసు ప్రభు వారు తిరిగి పరలోకం వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అపోస్తలులు అందరూ కలిసి ఏక మనస్సుతో 10 దినాలు, వారితో అనేక మంది విశ్వాసులు ఉన్నారు, కొంతమంది స్త్రీలు ఉన్నారు, యేసు ప్రభు తల్లి అయిన మరియ గారు కూడా ఉన్నారు. వారందరూ కలిసి 10 దినాలు ఏక మనస్సుతో ప్రార్థించారు. ఈ లోక సంబంధపు ఆశలు, అధికారం, పదవి, ధనము ఇలాంటి వాటిని అన్నిటిని కూడా విడిచిపెట్టేసి మేము సువార్త ప్రకటించాలా, ఈ సువార్త లోకమంతటికి తీసుకువెళ్ళాలా అనే భారంతో ప్రార్థించారు, పశ్చాత్తాపంతో ప్రార్థించారు. ఈ విషయాన్ని మన అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 14వ వచనంలో గమనిస్తున్నాం. అప్పుడు వారు పెంతుకోస్తు దినాన ఆ యొక్క మేడగదిలో ఉన్నప్పుడు పరలోకము నుంచి పరిశుద్ధాత్మ శక్తి వారి మీదకి దిగి వచ్చినట్లుగా మనం నేర్చుకుంటున్నాం. యేసుప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడే ఆయన ఒలీవ పర్వతం నుంచి పరలోకానికి వెళ్ళకముందు శిష్యులకు ఈ యొక్క వాగ్దానాన్ని చేశారు. మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొందుతారు, అంతవరకు మీరు యెరూషలేములో ఉండండి అని ప్రభు వారికి వాగ్దానం చేశారు. ఈ విషయాన్ని మనం అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనంలో మీరు యెరూషలేములోనే ఉండండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొందుతారు, అప్పుడు మీరు యెరూషలేములోను యూదయలోను సమరయలోను భూదిగంతముల వరకు వెళ్ళి సువార్తను ప్రకటించండి అని ప్రభు వారికి చెప్పి అప్పుడు పరలోకం వెళ్ళిపోయారు. కనుక శిష్యులందరూ కలిసి ఏక మనస్సుతో ఇక వారి యొక్క ధ్యేయం ఒకటే, వారి యొక్క కోరిక ఒకటే,
ఈ సువార్తను లోకమంతటికి మేము తీసుకువెళ్ళాలా, ఎలాగా? పరిశుద్ధాత్మ శక్తిని పొందాలా అని 10 దినాలు ప్రార్థించారు. అప్పుడు పెంతెకోస్తు దినాన్న పరిశుద్ధాత్మ శక్తి బలమైన గాలిలాగా, అగ్ని నాలుకలలాగా 10 దినాలు ప్రార్థించిన అపోస్తలుల మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చారు. ఈ విషయాన్ని అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో మనం గమనిస్తున్నాం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయాన్ని ప్రార్థనాపూర్వకంగా 3 సార్లు చదవండి. అనేకమైన ఆధ్యాత్మిక విషయాలు ఉన్నాయి. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 4వ వచనంలో ఎప్పుడైతే శిష్యులు పరిశుద్ధాత్మ శక్తిని పొందారో అప్పుడు వారికి తెలియని భాషలు, వారు నేర్చుకొనని భాషలు, వారికి పరిచితం లేని భాషలు, వీటినే మనం అన్య భాషలు అంటున్నాం. ఇంగ్లీష్లో ఫారెన్ లాంగ్వేజెస్ అంటున్నాం, లేకపోతే ఫారెన్ టంగ్స్ అంటున్నారు కొన్ని సందర్భాల్లో. వారు మాట్లాడటం ప్రారంభించారు. వారు మాట్లాడింది ఎవరికి అర్థమవ్వని భాష కాదు. పరలోకపు భాష ఎవరికి అర్థం అవ్వదని కొంతమంది చెప్తున్నారు. అది సరికాదు. కారణం, ఆ పెంతెకోస్తు పండుగకు యూదులందరూ కూడా లోకంలో ఎక్కడున్నప్పటికీ విశ్వాసులైన యూదులు యెరూషలేముకి రావాలా. కనుక విశ్వాసులైన యూదులు అనేక దేశాల నుంచి కూడా ఈ యొక్క పెంతెకోస్తు పండుగకు దేవునికి లోబడి ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 16-17 వచనాల్లో మీరు ఖచ్చితంగా పెంతెకోస్తు పండుగకు దేవుని మందిరానికి రావాలని దేవుడు ఆజ్ఞాపించారు. ఆ విధంగా వారు వచ్చారు. వచ్చినప్పుడు చూడండి, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 5వ వచనం గమనించినట్లయితే అక్కడ ఈ విశ్వాసులైన యూదులు ఈ లోకం అంతటి నుంచి కూడా వారు యెరూషలేములో దేవాలయం దగ్గరికి వచ్చారు. అనేక కారణాల చేత ఇతర దేశాల్లో నివసించేవారు. ఆ ఇతర దేశాల్లోనే వారి యొక్క బిడ్డలు పుట్టి పెరిగారు. కనుక ఆ ఇతర దేశాల్లో ఉన్నవారు ఆ ప్రాంతపు భాషే వారు నేర్చుకున్నారు. వారు మాతృభాష హిబ్రూ భాష అయినప్పటికీ వారికి క్షుణ్ణంగా, ఇంగ్లీష్లో ఫ్లూయెంట్ అంటున్నాం, వారికి హిబ్రూ భాష రాదు. కారణం, వారు వేరే భాషల్లో వేరే ప్రాంతాల్లో పుట్టి పెరిగారు కనుక ఆ దేశంలో ఆ ప్రాంతంలో వాడే భాషే వారికి చక్కగా పుట్టినప్పటి నుంచి నేర్చుకున్నారు. ప్రియ సోదరి సోదరులారా, అయితే యెరూషలేములో ఆ పండుగకు వచ్చిన వారు 15 రకరకాల భాషల వారు ఉన్నారని అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 8 నుంచి 11 వరకు ఉన్న వాక్య భాగంలో మనం గమనిస్తున్నాం. అపోస్తలులు ఎప్పుడైతే అన్య భాషల్లో మాట్లాడారో అక్కడ కూడి ఉన్న 15 రకరకాల భాషలు, ఒకరి భాష ఒకరికి తెలియదు. కానీ అపోస్తలులు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఈ అన్య భాషలు, వారు ఎప్పుడు కూడా వినని భాష, వారు ఎప్పుడు కూడా నేర్చుకోని భాష, ఆ భాషల్లో మాట్లాడటం ప్రారంభించారు. ఆ యొక్క భాష విని అక్కడ ఉన్నవారు ఆశ్చర్యపోయారు. ఈ విషయాన్ని మనం అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 6వ వచనంలో గమనిస్తున్నాం. వారు అనుకుంటున్నారు ఒకరితో ఒకరు, వీరికి ఎలా వచ్చు మన భాష, మనం పుట్టి పెరిగిన ఆ ప్రాంతపు భాష వీరికి ఎలాగవచ్చు, వీరు గలిలయ మనుషులు కదా, వీరికి ఎలాగొచ్చు ఈ భాష అని ఆశ్చర్యపోయారు. కారణం, వారు చేస్తున్న బోధ వారి యొక్క సొంత భాషలో, అనగా వారు పుట్టి పెరిగిన ఆ విదేశపు భాషలో వారికి అర్థమైంది. కారణం, వారికి అదే భాష వచ్చు, వారి మాతృభాష అయిన హిబ్రూ భాష అంతంత మాత్రమే వచ్చు. కనుక ఈ విషయాన్ని మనం గుర్తించాలి. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 7వ వచనం కూడా మనం గమనించినట్లయితే వారు ఏమంటున్నారు చూడండి, ఈ గలిలయ మనుషులకు మన భాష ఎలాగొచ్చింది? కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ అద్భుతాన్ని మనం గమనించాలా. 3 సార్లు ప్రస్తావించబడ్డది. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 6వ వచనము, 7వ వచనం, 8వ వచనంలో 3 సార్లు మన భాషలో మాట్లాడుతున్నారు. వీరికి ఎలా వచ్చు ఇంత చక్కని మన భాష అని వారు ఆశ్చర్యపోయారు. దానితో పాటు ఒట్టి భాష రావటమే కాదు సుమా, దేవుని గురించి వారు చెప్పిన ఆ రక్షణ సంబంధించిన విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు వారు చక్కగా అర్థం చేసుకున్నారు అని అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 11వ వచనంలో చదువుతున్నాం. కనుక అపోస్తలులు పెంతెకోస్తు దినాన మాట్లాడిన ఆ అన్య భాషలు ఎవరికి అర్థము కానివి కాదు, వారు చక్కగా అర్థం చేసుకున్నారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, మనం కూడా అనేక సందర్భాల్లో ఈ విధంగా
మన కాలంలో కొంతమంది అన్య భాషలు మాట్లాడుతున్నారు. నేను పరిశుద్ధాత్మ పొందాను కనుక నాకు ఆ పరలోకపు భాష వచ్చేసింది అంటున్నారు. అక్కడ కూర్చున్న ఆరాధనలో ఉన్న వారికి ఎవ్వరికీ కూడా ఒక్క ముక్క కూడా అర్థం అవటం లేదు. కొన్ని సందర్భాల్లో ఆ భాషలు మాట్లాడటం అయిపోయిన తర్వాత, కాసేపు ఉన్న తర్వాత, మీరు మాట్లాడారు కదా ఏదో రకరకాల అన్య భాషలు, ఏదో పరలోకపు భాష, దాని అర్థం ఏమిటి అని అడిగినట్లయితే నాకు కూడా తెలియదు అంటున్నారు వారు. నేను వ్యక్తిగతంగా 2 సార్లు ఈ విధంగా ఒక గ్రూప్ ప్రేయర్, ఒక గుంపు ప్రార్థనలో పాల్గొన్నప్పుడు అక్కడ అన్య భాషలు మాట్లాడారు. అయితే వారు మాట్లాడింది నాకు కానీ అక్కడ ఉన్న వారికి కానీ ఎవ్వరికీ కూడా ఒక్క మాట కూడా అర్థం అవ్వలేదు. అది అయిపోయిన తర్వాత ఆ వ్యక్తిని అడిగాం, మీరు మాట్లాడారు కదా పరలోకపు భాష అన్నారు కదా, దాని అర్థం ఏంటంటే నాకు కూడా తెలియదు బ్రదర్ అన్నారు ఆయన. మరి ఎవ్వరికీ తెలియని భాష, దానివల్ల ఉపయోగం ఏమున్నది? ఇక్కడ అపోస్తలులు మాట్లాడిన ఆ భాషలు అక్కడున్న వారు 15 రకరకాల భాషల వారు చక్కగా అర్థం చేసుకున్నారు. దేవుని గురించిన ఆ యొక్క సువార్తమానం వారికి తెలిసింది. తర్జుమాదారులు ఎవరు లేకుండా, ఎవరు తర్జుమా చేసేవారు లేరు. అయినప్పటికీ పరిశుద్ధాత్మ చేశారు ఆ తర్జుమా పని. కనుక ఈ యొక్క ప్రాముఖ్యమైన ఆధ్యాత్మిక విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. దేవుడిచ్చే వర్తమానం, ఆయన యొక్క వర్తమానాన్ని అక్కడ గుమికూడిన వారు, ఆ ఆరాధనలో ఉన్నవారు, వారు తెలుసుకోవాలన్నది దేవుని కోరిక. అంతేగాని మనకి దేవుని యొక్క వర్తమానం తెలియకూడదు అనుకున్నట్లయితే ఇక దేవుడు ఆ వర్తమానాన్ని ఎందుకు ఇస్తున్నారు ఆ సమయంలో అనే విషయాన్ని కూడా మనం గుర్తించాలా. కనుక ప్రియ సోదరి సోదరులారా, కొన్ని సంఘాల్లో ప్రతి వారం కూడా ఈ యొక్క సమస్య చాలా గడ్డు సమస్యగా ఉన్నది. కారణం వారు రకరకాల భాషల్లో, ఎవరికి అర్థం కాని భాషల్లో మాట్లాడుతున్నారు. దానివలన ఎవరికి క్షేమాభివృద్ధి, ఎవరికి లాభం కలుగుతుంది ఆధ్యాత్మికంగా? దేవుని యొక్క వర్తమానం ఒక్క మాట కూడా మనకి అర్థం కావటం లేదు. వారు మాట్లాడే భాష, వారేమో ఇది దేవదూతల భాష, ఇది పరలోకపు భాష అని వారు అంటున్నారు మాట్లాడేవారు. మరి అది ఎవరికి కూడా అర్థం అవటం లేదు. అపోస్తల కార్యాలు 2:13 కొంతమంది యెరూషలేములో ఉన్నవారు అపోస్తలులను హేళన చేశారు. కొంతమంది అన్నారు, వీరు ఉదయాన్నే క్రొత్త సారాయి త్రాగేశారు, క్రొత్త మద్యాన్ని, ఇంగ్లీష్లో న్యూ వైన్ అన్నారు, అది త్రాగేసి ఉంటారు, అందుకనే ఏ విధమైన అర్థం లేని మాటలు మాట్లాడేస్తున్నారు అన్నారు కొంతమంది. కారణం ఏంటి? అక్కడున్న అనేక మంది ఏమో వీరికి మన భాష ఎలా వచ్చు అని వారు అర్థం చేసుకుని భజన పడుతున్నారు. కొంతమంది అనగా ఆ యెరూషలేములోనే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పుట్టి పెరిగి ఏ విదేశాలు వెళ్లకుండా, ఆ విదేశాల్లో ఉన్న భాష వీరికి తెలియకుండా ఉన్నవారు అపోస్తలులు మాట్లాడుతున్న ఇతర దేశాల భాషలు. కారణం దేవుని యొక్క వర్తమానం ఇతర దేశాల నుంచి వచ్చిన యూదులకు కూడా అందాలన్నది దేవుని యొక్క సంకల్పం. కనుకనే యెరూషలేములో పుట్టి పెరిగిన వారికి ఈ భాష ఏదో వీరు సారాయి త్రాగేసి ఏదో వెర్రి మాటలు మాట్లాడుతున్నారు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు అన్నట్టుగా వారిని హేళన చేశారు. అప్పుడు పేతురు గారు, ఇది మేము సారాయి త్రాగటం వలన కాదు, ఇది దేవుని యొక్క వర్తమానం, యోవేలు ప్రవక్త 2వ అధ్యాయంలో చెప్పిన విషయాలు ఇవి అని పేతురు గారు బోధించారు. 3000 మంది వారు మనసుల్లో నొచ్చుకుని అనగా పాపాలు ఒప్పుకొని బాప్తిసం పొందినట్లుగా అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 41 మనం చదువుతున్నాం. కనుక ప్రియ సోదరి సోదరులారా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయాన్ని ప్రార్థనాపూర్వకంగా 3 సార్లు చదవండి. అనేకమైన ఆధ్యాత్మిక విషయాలు, ఈ అన్య భాషలు మాట్లాడే విషయాల గురించి పౌలు గారు ప్రస్తావించారు. పౌలు గారు అంటున్నారు, మీరు దేవదూతల భాషలో మాట్లాడినప్పటికీ మీలో ప్రేమ లేకపోయినట్లయితే, ఏ ప్రేమ? యేసుప్రభు ప్రేమ. ఆ యేసుప్రభు ప్రేమ లేకపోయినట్లయితే మీరు వట్టివారే. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1 ప్రేమ లేకపోయినట్లయితే మీరు భాషల్లో మాట్లాడిన, దేవదూతల భాషలో మాట్లాడిన, ఏ పరలోకపు భాషలో మాట్లాడినా అది వృధా, అది మ్రోగెడు కంచు లాంటిది. అనగా చాలామంది అన్య భాషలు మాట్లాడుతున్నారు, కానీ వారి తోటి సేవకులతో వారికి విరోధం. ప్రక్కనే ఉన్న సంఘ సభ్యులంటే వారికి కిట్టదు. వారు మాత్రం అనేక సందర్భాల్లో భాషల్లో మాట్లాడుతున్నారు, భాషల్లో ప్రార్థిస్తున్నారు. ఎందుకు పడట్లేదు వారికి తోటి సేవకులతో, ఇతర సంఘస్థులతో? అనగా
యేసు ప్రభు ప్రేమ లేదు వారిలో. కనుక పౌలు గారు అంటున్నారు, ప్రేమ మీలో లేకపోయినట్లయితే భాషలు మాట్లాడినప్పటికీ, అన్య భాషలు మాట్లాడినప్పటికీ, దేవదూతల భాష మాట్లాడినప్పటికీ దానివల్ల ఉపయోగం లేదు అంటున్నారు. మరొక విషయాన్ని కూడా మనం గుర్తించాలి. బైబిల్ గ్రంథం ఈ విధంగా మనకు బోధిస్తుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 5వ వచనాన్ని గమనించినట్లయితే పౌలు గారు అంటున్నారు, వాక్య పరిచర్య చేసేవారు, బోధ చేసేవారు, వారు ఉత్తమమైన వారు, లేకపోతే వారు ప్రాముఖ్యులు. ఎవరికంటే భాషల్లో మాట్లాడే వారికంటే కూడా బోధ చేసేవారు, వాక్య పరిచర్య చేసేవారే శ్రేష్ఠులు, వారే ప్రాముఖ్యులు. అయితే సాధారణంగా మనందరం కూడా ఊహించేది ఏంటి? ఎవరైతే భాషల్లో మాట్లాడుతున్నారో, ఎవరైతే భాషల్లో ప్రార్థన చేస్తున్నారో వారు అందరికంటే ప్రాముఖ్యులు, వారికి మనం పెద్దపీట వేస్తాం, వారికి ఎంతో ప్రాధాన్యత ఇస్తాం. పౌలు గారు ఏమంటున్నారు? 1 కొరింథీయులు 14వ అధ్యాయం 5వ వచనంలో వాక్య పరిచర్య చేసేవారు, బోధించేవారు, ఇంగ్లీష్లో ప్రొఫెసయింగ్ అని ఉంది, వారు ఈ అన్య భాషలు మాట్లాడే వారి కంటే కూడా వారే ప్రాముఖ్యులు, ఇంగ్లీష్లో గ్రేట్ అని ఉంది. కనుక ఈ విషయాన్ని మనం గుర్తించాలా. కనుక ఎవరైనా అన్య భాషల్లో మాట్లాడుతున్నట్లయితే, అన్య భాషల్లో ప్రార్థన చేస్తున్నట్లయితే, ఎవరికి అర్థం కాని భాషల్లో మాట్లాడుతున్నట్లయితే మనం అనుకుంటున్నాం వీరిలో పరిశుద్ధాత్మ ఉన్నది, వారు చాలా ప్రాముఖ్యులు, వారు చాలా ముఖ్యం అన్నట్టుగా మనం ఊహిస్తున్నాం. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందో చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 3వ వచనంలో ఎవరైతే వాక్య పరిచర్య చేస్తారో, ఎవరైతే వాక్యాన్ని బోధిస్తారో వారు సంఘం అంతటికీ కూడా, అక్కడ కూడిన విశ్వాసులందరికీ కూడా క్షేమాభివృద్ధి కలుగ చేస్తారు. వారు సంఘం అంతటికి కూడా ఆదరణ తెస్తారు, సంఘం అంతటికి కూడా వారు హెచ్చరిక తెస్తారు. అనగా బోధించడం ద్వారా, వాక్యాన్ని బోధించేవారు అక్కడ కూడిన విశ్వాసులందరికీ కూడా ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధి, వారికి హెచ్చరిక, వారికి ఓదార్పు. ఎవరైతే దుఃఖంలో ఉంటున్నారో వారికి ఓదార్పు మాటలు కూడా వాక్యపు బోధ వలన కలుగుతుంది, వాక్యం బోధించడం వలన వస్తుంది. అంతేగాని ఎవరికి అర్థం కాని అన్య భాషల్లో మాట్లాడటం వలన ఎవరికి ఓదార్పు రాదు, ఎవరికి కూడా ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధి కలగదు అని పౌలు గారు ఖచ్చితంగా చెప్తున్నారు. ఇదే విషయాన్ని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 4వ వచనాన్ని కూడా గమనించండి. ఎవరైతే అన్య భాషల్లో మాట్లాడుతున్నారో, ఎవరికి అర్థం కాని భాషల్లో మాట్లాడుతున్నారో, ఎవరికి అర్థం కాని భాషల్లో ప్రార్థిస్తున్నారో అది వారికే ఉపయోగం, ఆ వ్యక్తికి మాత్రమే ఉపయోగం. అక్కడ కూడి ఉన్న సమాజానికి, సంఘానికి ఏ విధమైన ఉపయోగము లేదు, ఏ విధమైన క్షేమాభివృద్ధి రాదు. ఎలా వస్తుంది క్షేమాభివృద్ధి? అక్కడున్న విశ్వాసులకు, ఆ సంఘానికి, సంఘ సభ్యులకి అనగా ఎవరైతే వాక్యాన్ని బోధిస్తారో ఆ వాక్య పరిచర్య ద్వారా మాత్రమే ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధి, వారికి హెచ్చరిక, వారికి ఓదార్పు కలుగుతుంది. కనుక ఈ విషయాన్ని మనం క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి ప్రియ సోదరి సోదరులారా. కారణం అన్య భాషల్లో ప్రార్థించడం వలన, అన్య భాషల్లో మాట్లాడటం వలన ఆ వ్యక్తికి తప్ప అక్కడున్న విశ్వాసులకి ఎవ్వరికీ కూడా ఒక్క ముక్క కూడా, కొంచెం కూడా ఏ విధమైన ఆధ్యాత్మిక ఆదరణ, ఆధ్యాత్మిక క్షేమము దొరకదు. కనుకనే పౌలు గారు ఎప్పుడు కూడా అన్య భాషల్లో ఎప్పుడు కూడా మాట్లాడలేదు, ఎప్పుడు కూడా అన్య భాషల్లో ప్రార్థన చేయటం కానీ, మాట్లాడటం కానీ సంఘంలో ఎప్పుడూ చేయలేదు. అనగా సంఘ ఆరాధనలో ఎప్పుడు కూడా పని చేయలేదు ఆయన. కారణం చూడండి, అపొస్తలుల కార్యాలు 14వ అధ్యాయం 18వ వచనంలో పౌలు గారు అంటున్నారు, నేను మీ అందరికంటే కూడా ఎక్కువ భాషలు మాట్లాడగలను, కానీ నేను మాట్లాడలేదు. దేనివలన? గమనించండి ఆయన ఏం చెప్తున్నారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 19వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 19వ వచనంలో మీకు అందరికీ అర్థమయ్యే మాటలు 5 మాటలే చెప్పినట్లయితే అది మీకు మేలుకరం, అది మీకు ఉపయోగకరం. కానీ మీకు అర్థం కాని అన్య భాషలో నేను 10,000 మాటలు మాట్లాడినప్పటికీ, 10,000 అంటే చాలా మాటలు, 10,000 మాటలు నేను అన్య భాషలో మాట్లాడితే అది ఎవ్వరికి కూడా ఉపయోగం లేదు. కనుక అర్థమయ్యే భాష 5 మాటలు మాట్లాడితే చాలు, కొంతైనా కొంతమందికి మేలు కలుగుతుంది. 10,000 మాటలు అర్థం కాని అన్య భాషల్లో మాట్లాడితే ఎవరికి ఉపయోగం? 10,000 అయినా 10 లక్షలైనా సరే ఉపయోగం లేదు. కానీ మనకు అర్థం అవుతుంది కనుక దానివల్ల మనం ఏ విధమైన ఆదరణ పొందలేం, ఏ విధమైన హెచ్చరిక పొందలేం, ఏ విధమైన ఆధ్యాత్మిక క్షేమాన్ని మనం పొందలేము, ఏ విధమైన దీవెన రాదు మనకి. ఈ విషయాన్ని పౌలు గారు చెప్తున్నారు. కనుకనే
అన్య భాషల్లో మీకు అర్థమవని భాషలో 10,000 మాటలు నేను మాట్లాడినా దానివల్ల ఉపయోగం లేదు అంటున్నారు ఆయన. ప్రియ సోదరి సోదరులారా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 22వ వచనాన్ని గమనించినట్లయితే పౌలు గారు అంటున్నారు, ఈ యొక్క అన్య భాషలు అంటే ఎవరికి అర్థమవని భాషలు ఎవరి కొరకు? విశ్వాసంలో లేని వారి కొరకు అవి. విశ్వాసంలో ఎవరైతే లేరో, విశ్వాసులుగా లేరో అనగా అన్యులు అంటున్నాం మనం. విశ్వాసులు కాని వారికి ఈ యొక్క భాషలు మాట్లాడటం వలన వారికి ఏదో కాస్త భరోసా వస్తుంది. కానీ విశ్వాసులకు ఈ యొక్క అన్య భాషల్లో మాట్లాడటం వలన ఏ విధమైన ఉపకారము జరగదు అంటున్నారు. దేనివల్ల ఉపకారం జరుగుతుంది విశ్వాసులకు అంటే ప్రవచనాలు అనగా వాక్యాలు బోధించడం వలన. మనం వాక్యం బోధించినట్లయితే దాని ద్వారా విశ్వాసులకు అనగా యేసు ప్రభువుని తెలుసుకున్న వారు ఆధ్యాత్మికంగా బలపడటానికి, ఆధ్యాత్మికంగా క్షేమంగా ఉండటానికి, హెచ్చరిక పొందటానికి, ఓదార్పు పొందటానికి వాక్య పరిచర్య ఉపయోగపడుతుంది. అంతేగాని అన్య భాషలు కాదు అని ఎంతో కుండ బద్దలు కొట్టినట్లుగా పౌలు గారు చెప్తున్నారు అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 22వ వచనంలో. ప్రియ సోదరి సోదరులారా, కొన్ని సందర్భాల్లో కొన్ని సంఘాల్లో మీరు గమనించే ఉంటారు, ఎవరైనా సరే ఇటువంటి అన్య భాషల్లో మాట్లాడుతున్నట్లయితే నాకు పరిశుద్ధాత్మ వచ్చేసింది, నేను ఆ పరలోకపు భాషలో, ఆ దేవదూతల భాషలో మాట్లాడేస్తున్నాను అన్నట్లుగా వారు ఎవరికి అర్థం కాని భాషల్లో మాట్లాడుతుంటే వారు ఉద్రేకాన్ని పొందుతున్నారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 23వ వచనంలో పౌలు గారు ఏమంటున్నారో చూడండి. సంఘంలో అనగా ఈ కొరింథీ సంఘంలో ఇటువంటి సమస్య ఏర్పడ్డది కనుకనే పౌలు గారు ఎంతో విపులంగా రాశారు ఈ విషయాలన్నీ కూడా. సంఘంలో మీరందరూ కూడా ఎవరికి అర్థం కాని ఆ భాషల్లో మీరు మాట్లాడినట్లయితే, ఆ విధంగా మీరు మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా సరే ఒక అన్యజనుడు అనగా క్రైస్తవుడు కాని వ్యక్తి ఆ సంఘానికి ఆ దినాన్ని వచ్చారనుకోండి, ఇక్కడ ఆరాధనలో ఏం జరుగుతుందో చూద్దామని ఎవరికి మట్టుకు వారు అనేక మంది ఎవరికి అర్థం కాని ఆ భాషల్లో వారు ప్రార్థన చేసేస్తూ వారు మాట్లాడుతూ ఉన్నట్లయితే ఆ క్రొత్త వ్యక్తి ఏమనుకుంటాడు? పౌలు గారు అంటున్నారు, ఆ యొక్క క్రొత్త వ్యక్తి వీరందరికైనా పిచ్చి పట్టేసిందా, వీరు వెర్రి మాటలు మాట్లాడుతున్నారు. ఇంగ్లీష్లో దేర్ స్పీకింగ్ ఇన్ మ్యాడ్నెస్ అంటున్నాడు. దేర్ స్పీకింగ్ వర్డ్స్ ఆఫ్ మ్యాడ్నెస్. ఇంగ్లీష్లో దేర్ స్పీకింగ్ ద వర్డ్స్ ఆఫ్ మ్యాడ్నెస్ అంటే వెర్రి మాటలు మాట్లాడుతున్నారు, పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు అనుకుంటాడు ఆ వ్యక్తి. కారణం ఆ యొక్క అన్యునికి ఏ ఒక్క మాట కూడా అర్థం అవటం లేదు. ఆ వ్యక్తికే కాదు, అక్కడున్న విశ్వాసులకు కూడా అర్థం కావటం లేదు వారు మాట్లాడే మాటలు. కనుక పౌలు గారు ఇటువంటి సందర్భాలు తరచుగా కొన్ని సంఘాల్లో మీరు గమనిస్తూనే ఉన్నారు ప్రియ సోదరి సోదరులారా. అయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 24వ వచనంలో పౌలు గారు అంటున్నారు, ఆ సంఘంలో ఎవరైనా సరే వాక్యాన్ని బోధిస్తున్నట్లయితే, వాక్య ప్రవచనాలు చెప్తున్నట్లయితే, ఎవరైనా సరే క్రొత్త వారు అన్యులు వచ్చినప్పటికీ, అవిశ్వాసులు వచ్చినప్పటికీ ఆ వాక్యాన్ని విని వారు పాపక్షమాపణ పొందుతారు, వారు యేసు ప్రభుని నమ్ముకుంటారు, దేవుని నమ్ముకుంటారు అంటున్నారు. అదే రీతిగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 25వ వచనాన్ని కూడా గమనించండి. ఆ వ్యక్తి అన్యుడైనప్పటికీ, క్రొత్తవాడైనప్పటికీ, విశ్వాసి కాకపోయినప్పటికీ వాక్య పరిచర్య జరుగుతున్నది కనుక ఆ వాక్యాలు విని తన పాపాలు తన యొక్క మనసులో నొచ్చుకొని తన పాపాలు ఒప్పుకొని తను కూడా అందరితో పాటు మోకరించి దేవుని స్తుతిస్తాడు, ఆరాధనలో పాల్గొంటాడు. కారణం ఆ వాక్య పరిచర్య వ్యక్తికి అర్థమవుతుంది కనుక. అదే ఎవరికి అర్థం కాని ఏదో అన్య భాష, అది వారంటూ పరలోకపు భాష అంటున్నారు, దానిలో మాట్లాడినట్లయితే ఆ క్రొత్త వ్యక్తికి ఏమర్థమవుతుంది? ఆ క్రొత్త వ్యక్తికే కాదు, అన్యునికే కాదు, విశ్వాసులకు కూడా ఒక్క మాట కూడా అర్థం కావటం లేదు ఈ విధంగా. కనుక ఈ విషయాన్ని మనం గుర్తించి పౌలు గారు ఏమన్నారో చూడండి. ఆయన ఇచ్చిన మంచి సలహా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 28వ వచనం గమనించినట్లయితే, మీరు మాట్లాడుచున్న ఆ ఎవరికి అర్థం కాని భాష దానికి తర్జుమా చేసేవారు లేకపోయినట్లయితే మీరు మాట్లాడవద్దు, మీరు ఆరాధనలో ఆ సంఘంలో నిశ్శబ్దంగా ఉండండి. అంటే పౌలు గారు చెప్తున్నది, మీరు ఎవరికి అర్థం కాని భాష మీరు మాట్లాడవద్దు, అటువంటి భాషల్లో ఇక్కడ ప్రార్థన చేయొద్దు, ఎక్కడ సంఘంలో ఆరాధనలో అటువంటి పనులు మీరు చేయొద్దు, మీరు నిశ్శబ్దంగా ఉండండి అన్నారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 28వ వచనం. మాట్లాడే భాషకు తర్జుమా చేసేవారు ఉండాలా.
ఈ కాలంలో కొంతమంది అక్కడక్కడ దీన్ని కూడా ప్రయోగిస్తున్నారు. ఒకరు ఏదో ఎవరికి అర్థం కాని భాష మాట్లాడుతున్నారు, మరొకరు నా కుమారుడా నా కుమార్తె ఇది నా మాట అన్నట్లుగా వారికి మనసుకు నచ్చింది వారు చెప్పేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో అక్కడక్కడ జరుగుతుంది. వాక్యం చెప్పే ఆ భర్త గారు ఎవరికి అర్థం కాని భాషలో మాట్లాడుతున్నారు. ఆయన భార్య గారు వారికి తోచిన రీతిగా ఇది దేవుని యొక్క వర్తమానం, దేవుడు మనందరి గురించి ఈ యొక్క వర్తమానం చెప్తున్నారు అన్నట్టుగా వారి తర్జుమాలు చెప్తున్నారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, మనము పౌలు గారి యొక్క సలహాలను పాటిస్తూ ఆరాధనకు వచ్చినప్పుడు అక్కడ ప్రాముఖ్యంగా జరగవలసింది ఏమిటంటే దేవుని వాక్య పరిచర్య జరగాల. ఆ వాక్య పరిచర్య ద్వారా మనం ఆధ్యాత్మికంగా బలపడతాం, హెచ్చరిక పొందుతాం, దానితో పాటు ఆదరణ పొందుతాం. కనుక పరిశుద్ధాత్మ దేవుడు అల్లరికి కర్త కాడు. పరిశుద్ధాత్మ దేవుడు సమాధానకర్త, ఆయన అల్లరికి కర్త కాదు. 1 కొరింథీయులకు రాసిన 14:33 పౌలు గారు ఎంతో విపులంగా చెప్తున్నారు. అనగా మన ఆరాధనలో చాలా సందర్భాల్లో ఈ విధంగా వారికి వచ్చిన భాష ఏదో మాట్లాడుతున్నారు. ప్రియ సోదరి సోదరులారా, ఈ విధంగా పౌలు గారు చెప్పేది ఏమిటంటే దేవుని యొక్క ఆరాధన ఎంతో క్రమంగా, ఎంతో శాంతి సమాధానాలతో ఉండాల. అంతేగాని ఎవరికి వచ్చినట్లు వారుగా పెద్ద పెద్ద కేకలు వేస్తూ వారికి వచ్చిన ఆ యొక్క ఆత్మ ఆవేశంతో నేను మాట్లాడుతున్నానని వారు చెప్తున్నారు. పౌలు గారు చెప్పేది ఏమిటంటే అలాగ మీరు ఎవరైనా చేయాలనుకుంటే మీరు వ్యక్తిగతంగా చేసుకోండి ఆ పనులు. అనగా మీరు సమాజంలో ఆరాధనలో చేయొద్దు ఆ యొక్క అన్య భాషలు మాట్లాడటం. మీకు మీరు మాట్లాడుకోండి, దేవునితో మాట్లాడుకోండి. అనగా మీరు వ్యక్తిగతంగా ఉన్నప్పుడు, అంటే ప్రైవేట్గా పర్సనల్గా ఉన్నప్పుడు. ఈ విషయాన్ని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14:28 సంఘంలో మీరు మాట్లాడవద్దు, తర్జుమాదారుడు ఎవరు లేకపోయినట్లయితే మీకు సొంతగా మీరు చేసుకోండి దాన్ని, సంఘంలో మీరు నిశ్శబ్దంగా ఉండండి అని పౌలు గారు ఎంతో బలంగా చెప్పారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14:28 చివరిగా చూడండి, విలియం కేరీ గారు మన భాషలో మొదట క్రొత్త నిబంధన, తర్వాత మన తెలుగు భాషలోకి తర్జుమా చేయించి బైబిల్ గ్రంథాన్ని ముద్రించారు ఆ దినాల్లో సిరంపూర్లో. విలియం కేరీ గారు మనందరికీ తెలిసిన రీతిగా లండన్ నుంచి వచ్చారు దొరగారు. ఆయనకు మనకున్న చారిత్రక ఆధారాల ప్రకారంగా ఆయన హై స్కూల్ కూడా చదువుకోలేదు, ఒట్టి ఎలిమెంటరీ స్కూల్ చదువుకున్నారని అంతే. తర్వాత ఆర్థిక పరిస్థితులను బట్టి చదువుకోలేకపోయారు. ఆయన చదువు లేకపోయినప్పటికీ ఆయన జీవితంలో 45 పైగా భాషలు, 45 ఐరోపాలో ఉన్న భాషలు 5-6 భాషలు ఎంతో క్షుణ్ణంగా నేర్చుకున్నారు. హిబ్రూ భాష, గ్రీక్ భాష క్షుణ్ణంగా ఆయన సొంతగా నేర్చుకున్నారు. మన యొక్క దేశానికి వచ్చి కలకత్తా దగ్గర ఉన్న సిరంపూర్లో ఉండి ఆయన దాదాపుగా 40 భారతీయ భాషల్లోకి తర్జుమా చేయించారు. అనేక భాషలు ఆయన క్షుణ్ణంగా నేర్చుకున్నారు. హై స్కూల్ కూడా చదవని విలియం కేరీ గారికి ఇన్ని భాషలు 45కి పైగా భాషలు నేర్చుకునే ప్రావీణ్యత ఎలా కలిగిందంటే ఇక దానికి జవాబు ఒకటే, పరిశుద్ధాత్మ శక్తి. పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ వలన, పరిశుద్ధాత్మ శక్తి వలన ఆయన నేర్చుకున్నారు. మనకు అనేకమైన చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అనేక ప్రాంతాల్లో మిషనరీస్ వెళ్ళినప్పుడు ఆ మిషనరీస్ ఇంగ్లీష్లోనే చెప్పారు, కానీ ఆ ప్రాంతంలో ఉన్న వారికి తర్జుమా చేయటానికి తర్జుమాదారులు ఎవరు లేరు. కానీ ఆ ప్రాంతంలో ఉన్న ఆ ప్రజలు వారి సొంత భాషలో అర్థం చేసుకున్నట్లుగా అనేకమైన చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ ద్వారా జరిగినవి. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ విషయాలు మనం గుర్తించి భాషలు మాట్లాడటం వాక్యంలో ఉన్నది, కానీ దానిని మనము సంఘాల్లో కాకుండా మనం వ్యక్తిగతంగా ఉన్నప్పుడు మనం ఆ యొక్క ఆత్మ ఆవేశంతో మనం చేసుకోవచ్చు వ్యక్తిగతంగా. కానీ సంఘాల్లో ఇటువంటి విషయాలు జరపవద్దని పౌలు గారు ఎంతో విపులంగా చెప్తున్నారు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14 కనుక మన జీవితాల్లో వాక్యాన్ని ప్రకటించడం అన్నిటికంటే ప్రాముఖ్యం భాషలు మాట్లాడటం కంటే. ఈ విషయాన్ని మనం గ్రహించి దేవునికి యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా జీవిద్దాం. లేకపోతే నాతో ఏకీభవించండి, ప్రార్థించి
ఈ యొక్క 6వ ఎపిసోడ్ ముగిస్తాను. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీ ప్రత్యేకమైన కృపాసన్నిధి మేము అందరికీ అనుగ్రహించి మేము వాక్య పరిచర్య చేస్తూ అనేక మందిని ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధి కలిగించడానికి మేము ఉపయోగపడే వ్యక్తులుగా మమ్మల్ని తయారు చేయవలసిందని, ఈ వాక్యాన్ని ఎవరైతే వీక్షిస్తున్నారో వారిని ప్రత్యేకంగా దీవించండి. ఈ పరిచర్య ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరూ కూడా ప్రత్యేకంగా ఆశీర్వదించవలసిందని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. వచ్చే ఎపిసోడ్లో 7వ ఎపిసోడ్లో మరికొన్ని విషయాలు బైబిల్ గ్రంథం నుంచి పరిశుద్ధాత్మ దేవుని గురించి నేర్చుకుందాం. గాడ్ బ్లెస్ యూ.